తలపైన మైన యేసు నాలోన అభిషేకం నా తలపైన మైన యేసు నాలోన కుడి హస్తం తల పెట్టుకోండి, కుడి హస్తం తల పెట్టుకోండి. స్తోత్రం ఆయన, నీ వందనాలు అయ్యా. మీ నుంచి దర్శనం మేరకు తండ్రి వీళ్ళందరినీ అభిషేకించాను ప్రభావ తండ్రి. అది మీరు ఇచ్చిన అభిషేకం తండ్రి, మీరకు ప్రభావ. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే ప్రతి ఒక్క బిడ్డని మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. వారిలో ఉన్నటువంటి ప్రతి దరిద్రము లేని ఈ అభిషేకం తర్వాత అది వేరుతో సహా వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తున్నాం. దాని దగ్గర ప్రభావ నువ్వు తలాంటి
నా గిన్నె నిండి పొర్లుచున్నదే. ఈ రోజు ప్రభు అదే వాక్యం ద్వారా, అదే వాక్యాన్ని ఆధారంగా ప్రభు మీరందరికీ తల అండి ఉన్నావు ప్రభు. మీరందరికీ నిండి పొంగి పొందులుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండుగా, అనేక మందికి దీవెనకరంగా ఉండుగా, వివాహం కాని బిడ్డలకు త్వరలోనే వివాహం జరుగులుగా, వారి కుటుంబంలో శుభకార్యములు జరుగులుగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో త్వరలోనే వచ్చునుగా, అద్భుతమైన ఉద్యోగులు, మంచి ఉద్యోగులు వారికి అనుగ్రహించబడులుగా, ప్రతి అనారోగ్యము వేరుతో సహా బయటికి వెళ్ళి అభిషేకం స్వస్థతనిస్తుంది, అభిషేకం అధిక బలమునిస్తుందని చెప్పాము. తాను అభిషేకించిన వారికి అధిక బలమును అనుగ్రహిస్తారని చెప్పాము. చెప్పబోతుంది అయ్యా. ఇప్పుడే ప్రతి కాడి యేసు నామములో ప్రతి కాడి విరిగిపోనుగాక. యేసు నామములో ప్రతి కాడి విరిగిపోనుగాక. యేసు నామములో ప్రతి కాడి విరిగిపోనుగాక. ఈ అభిషేకం తర్వాత ప్రతి కాడి విరిగిపోనుగాక. యేసు నామములో ప్రతి కాడి విరిగిపోనుగాక. ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ అభిషేకం ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నూరంతులుగా పండించుగాక అని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థత కార్యాలు జరుగును గాక, అద్భుత కార్యాలు జరుగును గాక, పరలోక వాకిలి విప్పబడును గాక, మిరాకిల్ మనీ యేసు నామములో వారికి వచ్చును గాక, మిరాకిల్ మనీ వచ్చును గాక, మిరాకిల్ మనీ వచ్చును గాక, వారి గిన్నె పొందును గాక. ఎక్కడున్నప్పటికీ అనేక మంది ఆశీర్వాదకరంగా ఉంది గాక, దీవెనకరంగా ఉంది గాక. ఆ రాముడు రోజుల్లో ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ నామమును మహిమపరిచే బిడ్డగా, మీ నామమును గణపరిచే బిడ్డగా ఉందురు గాక. ఈ అబ్రహాం ఏ రీతిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నారు, అదే రీతిగా ప్రతి ఒక్క బిడ్డ కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం. గ్రంథము 23వ అధ్యాయం ప్రకారముగా నువ్వు తల ఎత్తుకున్నావు, నా గిన్నె నిండి పొందుచున్నది. ఈ వాగ్దానం ప్రకారము మీరందరి తల అంటి ఉన్నది కాబట్టి మీరందరి గిన్నె నిండి పొంగిపోతే అనేక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ప్రభావ మీ అభిషేకాన్ని ఏ సాతాను దొంగిలించకుండా వారి చుట్టూ మీ బలమైన అగ్ని కంచె వేసి వారిలో అభిషేకాన్ని నిరంతరంగా ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దీవించి ఆశీర్వించమని యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాము పరమతండ్రి. ఆమేన్. 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 ఒకసారి అందరూ పైకెత్తి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ చెప్పండి.